లలిత న్యూస్ కి స్వాగతం. భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐబి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, మరో వ్యక్తి కార్తిక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ వై రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 19వ తేదీ పూర్కంపాడు నుంచి భద్రాచలం వైపుగా మొరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్ కు తీసుకొచ్చారని తెలిపారు. ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు 30,000 రూపాయలు డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. యజమాని అంతా డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి 20,000 రూపాయలు ఇవ్వాలని, ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తిక్ అనే వ్యక్తిని భద్రాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి 20,000 రూపాయల లంచం ఫోన్ పే చేయించినట్లు తెలిపారు. కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ బి రమేష్, కానిస్టేబుల్ సిహెచ్ రామారావు, ప్రైవేట్ వ్యక్తి డి కార్తిక్లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సిఐ రమేష్ ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడి నుంచి 20,000 రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ ముగ్గురిపై క్రిమినల్ కేసులు, దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు. ఎవరో చేసిన అన్యాయం చేస్తాను, డబ్బులు నాకు ఇవ్వలేదు, నన్ను అన్యాయం చేస్తే మాత్రం కన్ఫ్యూజన్ ఇప్పించాను సార్. ఆయన ముందు ఇప్పిస్తే అయిపోతుంది కదా సార్. నువ్వు కోఆపరేట్ చేయకపోతే నీ ఇష్టం, మాదే ఉంటుంది. చేయండి సార్, నేను మాత్రం చేస్తాను. నాకు డబ్బులు రాలేదు, డబ్బులు ఎక్కడ నన్ను అన్యాయంగా నన్ను కేసు తెప్పిస్తున్నారు. నేనేం చేస్తాను చెప్పే మాట నన్ను అన్యాయంగా నేనేం చేస్తాను? ఇప్పుడు గన్మన్ గా పెట్టుకున్నాను, నా బాబు మనుషులు పెట్టుకున్నాను. ఏ బాబు ఇప్పటి వరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తున్నాం సార్. నేనేం చేస్తాను? అన్యాయంగా ఇప్పుడు ఆయన తీసుకున్నాడా లేదా నాకు తెలియదు. ఆయన కెరీర్ నా జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు. నాకు రూపాయి ఇవ్వలేదు. ఆయన ఎక్కడ కట్టినా నాకు తెలియదు. ఆయన హోటల్ కట్టినా ఆ హోటల్ ఒకసారి ఎంక్వైరీ చేయాలి, అది మీరు చేయట్లేదు. నేను ఎవిడెన్స్ చూపిస్తాను, ఎవరెవరు పార్టీ ఎందులో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.